మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అరుణ పేరి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి అసలు ముందుగా మనం టాపిక్లు డిస్కస్ చేసే ముందు అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు అమ్మ లలితా పారాయణం ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో మందికి నేర్పించే ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యపడింది, అది అందరికీ సాధ్యపడేదేనా? ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలవడం. అనుకున్నా మీ లలిత సహస్రనామం వీడియో ఒకటి చూశాను, చూసిన తర్వాత ఎలా అయినా మిమ్మల్ని కలవాలి, మీతో నేను కూడా చెయ్యాలి అని చెప్పి ఫైనల్గా అమ్మవారు విన్నారనుకుంటా ఈరోజు మీతో చేసే అవకాశం వచ్చిందమ్మా. అమ్మ ఎలా స్టార్ట్ చేశారు అసలు లలిత సహస్రనామం అనేది? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అందరికంటే ముందు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ కూడా ధన్యవాదములు, ఆశీర్వచములు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి అమ్మా, ఏదైనా కూడా నెమ్మదిగానే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అందరికంటే ముందు చెప్పాలంటే నాకు చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయిందమ్మా. చాలా యంగ్ ఏజ్లో, 16 ఇయర్స్లో, 17 or 19 ఇయర్స్లో మాకు 2 పాపలు, బంగారు తల్లులు. సో దాని తర్వాత ఒక్కసారిగా నేను చిన్న పల్లెటూరు, ఆంధ్రాలో చిన్న పల్లెటూరు, అక్కడి నుంచి ఒక్కసారిగా నార్త్ సైడ్ హిందీ ప్రదేశము. చాలా అంటే భాష వేరు అన్నీ, కానీ అన్నీ కూడా నెమ్మదిగా అలా దాటుకుంటూ 10th క్లాసే పాస్ అయ్యానని 2 పిల్లలు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఒక సంకల్పంతో ముందు నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవాలని 10th తర్వాత మిగిలిన 11th 12th డిగ్రీ, దాని తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ PGDCA, తర్వాత MBA చదివాను. అన్ని వివాహం తర్వాత అన్నీ కూడా ఇవన్నీ BA PGDCA వరకు నేను ప్రైవేట్గా చదివాను. MBA మాత్రం రెగ్యులర్ చేశాను. వెళ్ళేదాన్ని, అక్కడ కాలేజ్ ఉండేది మాకు రాయ్పూర్లో, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ నుంచి. సో అది మాత్రం నేను రెగ్యులర్గా చేశాను. వాళ్ళ సపోర్ట్ బాగుండేదమ్మా? మా వారు చక్కగా సపోర్ట్, అంటే పాపం చాలా చక్కగా నెమ్మదిగా ఉంటారు, సపోర్ట్ చేస్తారు. మా పాపల సపోర్ట్ చాలా ఎక్కువ అమ్మా. ఎంత బంగారు తల్లులంటే, ఎంత చిన్న వయసులో నేను ఒక్కళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేదాన్ని. అలా ఆ పరిస్థితులు అలా ఉండేవమ్మా. మా వారు మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేవారు. ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి, చిన్న పిల్లలు, ఆ పనులన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చేది. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అంటే నా లైఫ్లో నన్ను చేంజ్ చేసిన, ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ ఇన్సిడెంట్. ఒకసారి ఏమైందంటే, తెలుగు మీడియం చదివాను. తెలుగు మీడియం చదివి ఎప్పుడైతే నేను చదువుకోవాలని మొదలుపెట్టానో అదంతా హిందీ ప్రదేశం. హిందీ ప్రదేశంలో నేను హిందీ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చదవాలి. ఇంగ్లీష్ మీడియంకి నాకు చుట్టుపక్కల కనీసం ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్క వాళ్ళు ఎవరైనా టీచర్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను కనీసం కొంచెం గైడెన్స్ దొరుకుతుందని హిందీ మీడియం తీసుకుని స్టార్ట్ చేశాను. అసలు హిందీ అంటే మనకు ఆ టైంలో ఆంధ్రాలో లేదు. సో స్టార్ట్ చేశాను. ఎగ్జామినేషన్ టైం, ఫస్ట్ ఎగ్జామ్. మా వారికి చెప్పేది, ఎందుకంటే పిల్లల్ని ముందు చూసుకో, చదువులు అవన్నీ ఎందుకని, పాపం ఆయన పిల్లల గురించి ఆలోచించేవారు. నువ్వు ఇలా వెళ్ళిపోతుంటే పిల్లల్ని ఎవరు చూస్తారు అని. సో ఆ ఫస్ట్ ఎగ్జామ్ రోజుని 2 పిల్లల్ని, మా పెద్ద పాపకి 5 years, చిన్న పాప 3 years, 5, 6, 3, 4 years ఇద్దరికి మధ్యలో ఉంటుంది. ఇంత చిన్న పిల్లలు, వాళ్ళిద్దరికీ కూడా నేను ఇంట్లో పెట్టేసి తలుపు తాళం వేసేసి, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్, పాలు పెట్టేసి తలుపు తాళం వేసేసి, అమ్మ నేను కొంచెం సేపట్లో వస్తాను, ఎగ్జామ్ ఉందని చెప్పి, పెద్ద పాప చాలా చిన్న వయసులో చాలా మెచ్యూర్గా ఉండేది, అర్థం చేసుకునేదాన్ని నేను. సో దానికి చెప్పి అమ్మవారికి, అమ్మ నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పుకుని నేను తాళం వేసి వెళ్ళిపోయాను. కిటికీ ఉండేది. ఎన్ని గంటలు ఉండేదమ్మా మీకు క్లాస్? 3 hours ఎగ్జామ్. వెళ్ళడం రావడం 1 గంట, 3 hours అంటే 4 hours వాళ్ళని అలా వదిలేసి. సో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అప్పుడు కొత్తగా సైకిల్ నేర్చుకున్నాను, సైకిల్ కూడా రాదు నాకు,
ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళాలి, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవాలి, ఎంత నడుస్తాము ఆ రోజుల్లో. ఫైనాన్షియల్లీ కూడా అంత ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం కాదు. సో రిక్షాలు అవన్నీ పట్టుకునే అంత ఇది కాకుండా, సో నేను అనుకున్నా సైకిల్ నేర్చుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చని కొత్తగా నేర్చుకున్నాను. ఒక 1 or 2 months ముందు నుంచి నేర్చుకున్నాను. సో కొంచెం పడుతూ లేస్తూ అది చాలా దెబ్బలు తింటూ నేర్చుకున్నాను. హెల్ప్ తీసుకున్నాను లేదు, నా అంతటి నేనే, ఎవ్వరు తీసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చేసేదాన్ని. సో అది కొత్తగా నేర్చుకున్న మూలంగానే ఉంటూ నాకు ఆ ట్రిక్స్ అవి తెలియదు. ఆ సైకిల్ కూడా రెంట్కి తీసుకున్నాను. అంటే ఓన్ సైకిల్ కాదు, రెంట్కి దొరికేది. 50 పైసావో 1 రూపాయో ఏదో సంథింగ్. సో తీసుకుని పిల్లల్ని తాళం వేసి సైకిల్ ఎక్కి ఇంక ఎగ్జామినేషన్ హాల్ ముందుకి, అంటే జస్ట్ ఇంకొక 50 మీటర్స్లో సెంటర్ ఉంది, అంతకు ముందుకి నా చీరే కట్టుకున్నాను. అప్పుడు కూడా చీరలే అలవాటు. చీర కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ ఈ చీర యొక్క ఈ కొంగు ఉంటుంది కదా, ఆ వెనకాల సైకిల్ చక్రంలో పడిపోయింది. అది నాకు ఒకటి చిన్నపిల్లల్ని వదిలేసాను ఇంట్లోను, 2 ఫస్ట్ టైము హిందీలో ఎగ్జామ్ రాస్తున్నాను. భాష కష్టము, ఇవన్నీ ఉంటాయి కదా మెదడులో. అవన్నీ ఉంటే నేను పట్టించుకోలేదు. అది కొంచెం నన్ను ఏదో లాగుతోంది వెనక నుంచి, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైతే బాగా స్టక్ అయిపోయిందో, కొంచెం స్పీడ్గానే ఉండాలి, పడిపోయాను. చాలా పడిపోతే ఒకటి నేను తీసుకోలేకపోతున్నాను, 2 నాకు బాగా చాలా గట్టిగానే పడ్డాను. అన్ని ఒళ్ళంతా తగిలే దెబ్బలు, బ్లడ్ వస్తోంది. పాపం అక్కడ షాప్స్ వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఈ చీరది తీసేశారు, చిరిగిపోయింది కూడాను. తీసేస్తే అలాంటి పొజిషన్లో కూడా నేను వాళ్ళకి, బాబు ఇక్కడ దగ్గరలోనే సాలిం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట మా సెంటరు, నాయన స్కూల్కి తీసుకెళ్ళండి నన్ను, నేను ఎగ్జామ్ రాయాలి అని చెప్పాను. ఏంటమ్మా మీరు అంటారు, హిందీ వాళ్ళు కదా, మీరు ఏంటంటారు, మీకు ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు అక్కడికి వెళ్ళి రాయలేరు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోండి, మీకు దెబ్బలు తగిలాయి అని. నాకు దెబ్బలు తగిలాయన్నది కూడా నేను పట్టించుకోలేదు. నాకు ఓన్లీ నా ఫోకస్ నాకు ఎగ్జామ్ రాయాలి. సో వాళ్ళు రెడీగా లేరు, కానీ నేను వాళ్ళతో అంటున్నా, నన్ను ఎలాగైనా నన్ను అక్కడ వరకు తీసుకెళ్ళండి. తో ఇంకా వెళ్ళలేదు అనమాట. వాళ్ళు అన్నారు ఇంకా ఎవడు ఎలా అంటున్నారు కదా అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. ఆ టైంలో నేను కనుక నా ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో, వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలని, ఒకవేళ నేను పెట్టుకోకుండా ఉన్నానంటే ఈరోజు నేను ఇలా ఉండకపోయేదాన్ని. మన లైఫ్లో ఎప్పుడు కూడా 2 ways ఉంటాయమ్మా. మనము ఎంత కష్టమైనా కూడా అది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనం దాన్ని ముందుకు వెళితే తప్పకుండా మనకి ఒకానొక రోజున మనం దాన్ని ఆ ఛాలెంజ్ని మనం సక్సెస్గా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. అదే కనుక మనము పోన్లే పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా చేద్దామని గివప్ ఇచ్చి వెనక్కి వెళ్ళాము, ఇంకా మనము మేబీ అలాంటిది మనం పొందలేము. ఆ టైంలో నాకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు దెబ్బలు నొప్పులు ఏమీ కనిపించలేదు, ఓన్లీ నాకు ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నేను చాలా ఇంట్లో పాపం మా వారు వద్దన్నా చాలా అన్నింటితో ఫైట్ చేసుకుంటూ వెళ్ళి నేను చదవడం మొదలుపెట్టాను. అంత చదివిన తర్వాత ఎగ్జామ్ ఇవ్వకుండా ఇంక మళ్ళీ ఛాన్స్ దొరకదు నాకు. ఒక్కసారి వెనక్కి వెళ్తే మళ్ళీ చేయలేనేమో. మీరు చేసిన హార్డ్ వర్క్ ఫలితమే ఉండకుండా పోతుంది. అవును. సో మొత్తానికి వెళ్ళాను, గేట్ క్లోజ్ అయిపోయింది, లేట్ అయిపోయింది కదా, గేట్ క్లోజ్, ఎందుకంటే సెంటర్ అది. వాళ్ళు అన్నారు అమ్మ, నేను వాళ్ళకి కూడా ఈ స్థితిలోనే, ఒక్క నిమిషం నా స్థితి చూస్తున్నారు కదా, నేను పడిపోయాను, దెబ్బలు తగిలాయి, ప్రిన్సిపల్ గారికి ఈ విషయం చెప్పండి, ఆయన ఎగ్జామ్ రాయడానికి వచ్చానని చెప్పండి. పాప ప్యూని వెళ్ళి చెప్పాడు. ప్రిన్సిపల్ గారు కూడా ఆశ్చర్యపోయి రమ్మని చెప్పారట. వెళ్ళగానే ముందు వాళ్ళు ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చారు. దాంతో ఎక్కడ బ్లడ్ వస్తుందో తెలియదు, మొహం కడుక్కున్న తర్వాత ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఒక 20-25 minutes నేను కాషియస్లో లేను, అంటే కొంచెం నెమ్మదిగా ఎఫెక్ట్ తెలుస్తోంది, కాషియస్లో లేను నేను. కానీ అంటే కామ్గా కూర్చున్నాను, ఏమీ చేయలేదు, జస్ట్ కూర్చున్నాను అంతే. దాని తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ నా అంతటి నేనే కాషియస్లోకి వచ్చి, అయ్యో నేను వచ్చింది ఎగ్జామ్ రాయడానికి కదా, ఏం చేస్తున్నాను, అందరూ స్టార్ట్ చేశారు, టైం అయిపోతుంది. నిజం చెప్తే నమ్మరమ్మా, నేను ఏం రాశానో నాకు ఏమీ తెలియదు, ఏం రాశానో అస్సలు తెలియదు. నేను నా పని ఏదో, నేను దేని గురించి వెళ్ళానో అది ఒక్కటి చేశాను అంతే, అంతే తెలుసు నాకు.
అయిపోయింది. దాని తర్వాత ఎగ్జామ్స్ మెల్లిమెల్లిగా అన్నీ అయిపోయి దాని తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని చూసి వాళ్ళని కౌగిలించుకుని ఇంకా మాతృత్వం కదా, ఇంకే చెప్పలేనంత ఎమోషనల్ అయిపోయాను. అంటే అనిపించింది నేను చేస్తున్నాను ఇది కరెక్టేనా, పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళాను, నాకు ఏదైనా అయితే పిల్లలకి ఏంటవును, ఆ టైంలో నాకు అలా అనిపించింది. కానీ ఎవరు చూసుకున్నారు? అమ్మవారు చూసుకున్నారు. ఇద్దరు కూడానమ్మా అస్సలు ఒక ఏడుపు లేదు, ఒక కొట్టుకోవడం లేదు, ఏమీ లేదు. చక్కగా బుద్ధిగా నేను ఏది పెట్టానో అది తినేసి అలా కూర్చుని ఉన్నారు. ఇప్పటికీ ఆ కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను. ఇంకా దాని తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయడము, అన్ని చేయడము, ఏదైతే ఈ ఎగ్జామ్ రాశానో అదే బాగా మార్కులు వచ్చాయి. అంటే అప్పుడు కూడా నేను అంటాను, ఎవరు చేయించారు ఇది? నిజంగా నేను చేసిన ప్రయత్నం కాదు, నేను చేశాను కరెక్టే, కానీ మిగిలింది నేను దేవుడి మీద వదిలేశాను. అతను ఆ జరిగేదంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది. మన ప్రయత్నం మనం చెయ్యాలి, దైవ సహాయం ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదమ్మా. మీ విషయంలో అది రుజువైందమ్మా. దాని తర్వాత అది నన్ను చాలా ధైర్యానికి తీసుకొచ్చిందమ్మా. ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. అలాంటి పరిస్థితిలో నేను ఇలాగ చేశాను అంటే అది నాకు ఏదో ముందు చాలా మంచి జరుగుతుంది అని ఒక గొప్ప ధైర్యం నా పిల్లల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరూ అలా ఉన్నారు, ఆ ధైర్యం మా పిల్లలు నాకు ఇచ్చారు. ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అనేది ఎక్కడ వేరే ఉండదు. ఈ ధైర్యము, ఈ సాహసంలోనే లక్ష్మి అనేది ఉంటుంది. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎగ్జామ్స్ రాయడము, తర్వాత కంటిన్యూ చేశాను, మధ్యలో ఆపలేదు చదువు. 11th 12th అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత పీజీసీ. ఆ రోజుల్లోనేమో కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. నేను ఉన్నప్పుడు కంప్యూటర్ చాలా రేర్గా ఉండేది, అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ కంప్యూటర్ అనేది. కానీ నాకు ఎందుకో అనిపించింది కంప్యూటరు యుగమే ముందుకు తీసుకెళ్తుంది, నెక్స్ట్ జనరేషన్ తర్వాత ఇదే పనికొస్తుంది. పీజీడీసీ అని ఒక కోర్సు ఉంటుంది, డిప్లొమా అంటారు. అది చేశాను, నేర్చుకున్నాను, వెళ్ళాను, చేశాను. దాని ద్వారానే నాకు చక్కటి జాబ్స్ అవి వచ్చాయి. దాంట్లో ముందుకు వెళ్ళి తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత నాకు ఆసక్తి అమ్మా, ఏదైనా చెయ్యాలి, అన్నీ చెయ్యాలి అంటే అన్నింటిలోనూ మనం తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో తెలియదు, అన్నింటిలో అన్నీ మనకు తెలిసి ఉండాలని అది కూడా చేశాను. దాని తర్వాత చాలా జాబ్స్ చేశాను. ఒక జాబ్ కాదు, మా పిల్లలు చాలా టాలెంటెడ్ అమ్మ ఇద్దరును. వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే ఇంకా కొంచెం మంచిగా ఎక్కడైనా మంచి జాబ్స్ అవి ఇంకా వెతుక్కుని వాళ్ళకి సపోర్ట్ చేయడం, హస్బెండ్కి సపోర్ట్ చేయడము, అలాగా 3-4 పార్ట్ టైం జాబ్స్ చేశాను, ఫుల్ టైం జాబ్ చేశాను. ఇవన్నీ చేసి పిల్లలు చక్కగా స్టాండ్ అయ్యారు, మంచి చదువులు, మంచి పేర్లు కాలేజెస్లో, స్కూల్స్లో. వాళ్ళు ఎప్పుడూ కూడా టాప్లో ఉండేవారు. వాళ్ళని చూసి ఇంకా చెయ్యాలనిపించేది నాకు, ఇంకా వీళ్ళ గురించి నేనేం చెయ్యాలి అని. నేనేం చేస్తున్నానో నాకు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇంకా చెయ్యాలి. అలా చాలా బాగా జరిగింది. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు పిల్లలు? ఎక్కడ ఉంటారు ఏంటి? ఇద్దరునమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా మంచి కంపెనీస్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇద్దరికి కూడా ఒక చిన్న పాప, పెద్ద పాప అట్లాంటాలో ఉంటుంది యుఎస్ఏలో, చిన్న పాప గురుగాంలో ఉంటుంది. సో సెటిల్ గా ఉన్నారమ్మా వాళ్ళు. మంచి ఎలా ఫీల్ అవుతారమ్మా ఇప్పుడు వాళ్ళు? అంటే చిన్నప్పుడు ఆ మెచ్యూరిటీ ఉండడం చాలా గొప్ప, కానీ ఇప్పుడు అన్ని మెచ్యూరిటీలు తెలిసాయి, దాంతోపాటు వాళ్ళు ఒకరికి చెప్పే ప్లేస్ కు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ మెమోరీస్ గుర్తు చేసుకొని మీరున్న ఈ పొజిషన్ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా చాలా అంటూ ఉంటారు, ఎందుకంటే ఒక అమ్మలా చూసుకున్నారు కదా అప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఇంతలా చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అంటూ ఉంటారమ్మా, చూడు నువ్వు చేసిన కృషి, నువ్వు చేసిన కష్టము ఇప్పుడు నీకు ఫలిస్తోంది, ఆ ఫలితం ఇప్పుడు దక్కుతోంది. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారమ్మా, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. సపోర్ట్ కూడా చేస్తారు, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. నేను అంటాను ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉండాలమ్మా. ఆడపిల్లలో ఉన్న కళలు, ఆడపిల్లలో ఉన్న ప్రేమ చాలా వేరుగా ఉంటుంది. తల్లి తండ్రి మీద కాదు, బయట వాళ్ళందరి మీద కూడా ఒక చక్కటి ప్రేమతో ఉంటారు. బంగారు తల్లులమ్మ ఇద్దరు కూడాను. అలాగే మా వారు కూడా మంచి సపోర్టివ్ గా ఉంటారు. ఓకే, మీరు ఇలా చెప్పడము ఇవన్నీ మీడియాలోకి వచ్చి వారికి ఓకేనమ్మా? వీళ్ళు చాలా అన్నింటిలో సపోర్ట్ చేస్తారమ్మా. ఎక్కడెక్కడ ఇలాగా ఉంటాయో అన్నింటికి అమ్మా నువ్వు వెళ్ళమ్మా, చెయ్యమ్మా,
మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే అమ్మ, మీరు శివ భక్తురాలని చెప్పి విన్నాము. అట్లాంటిది ఆయనని ప్రేమించే మీరు, ఆరాధించే మీరు లలిత అమ్మవారి ఉపాసనలోకి, శ్రీ విద్య ఉపాసనలోకి ఏ రకంగా వచ్చారు? అవునమ్మా, చాలా చక్కగా అడిగారు. దీంట్లోనమ్మా అందరికీ తెలుసుకుని కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి దానికి, ప్రతి మనిషికి కూడా దేవుడు అనే ఒక నమ్మకం ఉండాలి తల్లి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ భక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆటోమేటిక్గా మనం వాళ్ళతో కనెక్ట్ అవుతాం అన్నమాట. నేను శివుడితో చాలా చాలా అంటే ఎంత భక్తి, ఎక్కడ శివ మందిరం కనిపించినా నేను బండి నడుపుతున్నానో లేదో నాకు తెలియదు, ముందు ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుంటాను అంతే అలవాటు. ఎక్కడ కనిపించినా అంత భక్తితో ఉండేదాన్ని. ఒకసారి ఏమైందంటే కైలాష్ మానసరోవర్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శివుడు పార్వతి నాకు ఒక చోట వాళ్ళు ఒక కొండ మీద ఇద్దరూ నాకు కనిపించారు. అంటే ఒక మూర్తి రూపంలో కనిపించారు, విగ్రహ రూపంలో. చాలా పెద్ద కొండ, శివుడిది పార్వతిది ఒక వాళ్ళ విగ్రహం రూపంలో కనిపించారు. అక్కడి నుంచి నాకు ఏదో ఆదేశం వినిపిస్తోంది నాకు, అంటే ఏదో చెప్తున్నారు అని ఒక ఫీలింగ్ కనిపిస్తోంది, ఏదో వస్తోంది. కానీ వెంటనే పట్టుకోలేకపోయాను. నేను దాని తర్వాత రీకలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు శివుడు ఏదో చెప్పబోతున్నాడు అని. అప్పుడు నాకు అనిపించింది, తను ఇప్పటివరకు నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, ఇటుపైన నువ్వు అమ్మని పట్టుకో, అమ్మవారిని పట్టుకుంటే నువ్వు ఎంతో ముందుకు వెళతావు అని ఒక సందేశం నాకు భావన కలిగింది. అప్పటి నుంచి నేను ఈ లలితా సహస్రము, లలిత అమ్మవారిని పట్టుకున్నాను. సో అప్పటి నుంచి ఎప్పుడైతే ఇది నమ్మి చేస్తానో నేను తత్వంలోకి వెళ్తాను. ఓన్లీ పైకి చదివేయడం కాదు, మనం ఏది తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏది మనం నేర్చుకుంటున్నామో, చదువుతున్నామో దాని గురించి అర్థం చేసుకోవాలి ముందు. ఓకే, తత్వం అంటే అర్థం చేసుకోవడం. ఓకే, లలిత అంటే అసలు లలిత సహస్రనామం ఎందుకు వచ్చింది, ఏమిటి? ఓన్లీ మనం చదివేసుకుని 1000 నామాలు చదివేసుకున్నాం, అమ్మయ్య అయిపోయింది, అలా కాదమ్మా. ఆ 1000 నామాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాము, ఆ 1000 నామాల్లో ఉన్న దాన్ని మనం ఎలా ఫాలో అవుతున్నాము, ఏం పాటిస్తున్నాము, ఆ దాని తత్వం అర్థం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన మీద ఎలా అప్లై చేసుకోవాలి, చెప్పేయడం వినేయడం కాదు, మనం దాన్ని నేర్చుకుంటూ ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడతామో తప్పకుండా మనం అమ్మవారికి కనెక్ట్ అవుతాము, మనలో భక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకుంటుంటే భక్తి, జ్ఞానము, మనకి 4 మార్గాలు ఉంటాయి మోక్షానికి వెళ్ళడానికి. జ్ఞానం ఉండాలి, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, ముక్తి, మోక్షము. ఆ అల్టిమేట్ ఏంటంటే మోక్షము. ఆ మోక్షం ఇలా పొందలేరు, మనం ఇవన్నీ తెలుసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కితేనే మోక్షానికి వెళ్ళగలుగుతాము. ఓకే, దానికి ముందు కావాల్సింది మనకి ఆరాధన. ఆరాధన అంటే పూజ, అంటే ఏదైతే మనం దేవుడికి నామాలతో కానీ పువ్వులతో కానీ పూజ చేస్తామో దానిలో మనం ఒక భక్తిని కలిపితే అది ఆరాధన అవుతుంది. ఆరాధన చేయడం వల్ల సాధ్యపడుతుందమ్మా మోక్షం పొందడం? అది ఫస్ట్ స్టెప్ ఆరాధన. ఎందుకంటే ఒక్కసారిగా ఎవరు మనం ఏబిసిడీలు నేర్చుకోకుండా మనం చదువులు చదవగలమా? లేదమ్మా. క్లాస్ 1 క్లాస్ 2 అలాగే కదా వెళ్తాము. అలాగే ముందు మనం ఆరాధనతో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆరాధన చేస్తామో నెమ్మదిగా మనలో కాస్త భక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ భక్తి పెరుగుతూ ఎవరి గురించి చేస్తున్నామో వాళ్ళని తెలుసుకోవాలి. రాముడైతే రాముడు, కృష్ణుడైతే అమ్మవారైతే వాళ్ళు ఎందుకు వచ్చారు, మనకి ఏ సందేశం ఇస్తున్నారు, ఆ సందేశాన్ని మనం ఎలా గ్రహిస్తున్నాము, మనం దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నామో అప్పుడు తప్పకుండా మనలో చేంజెస్ కనిపిస్తాయి. అందరికంటే ఫస్ట్ చేంజెస్ ఎలా కనిపిస్తుంది తెలుసా? మనలో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆ ధైర్యం రావడం చాలా అంటే టైం పడుతుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా మనము పొలైట్గా ఉంటాము, ప్రేమగా ఉంటాము. ఒక అందరూ సమానమైన ఒక సమానత్వం, సమభావన అంటారు దాన్ని. అందరిలోనూ సమభావన చూస్తాము. తర్వాత కోపం, అహంకారం ఇవన్నీ తగ్గుతాయమ్మా. కానీ ఇవన్నింటికి టైం పడుతుంది. మన ఇంద్రియ నిగ్రహణ, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో పెట్టుకోవచ్చును. సో వీటిలన్నింటికి ఇవన్నీ లెవెల్స్ అన్నమాట. ఈ భక్తి మార్గంలో ఉంటూనే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే మనం ఇలాగ ముందుకు వెళుతూ ఉంటాము. ఓకే,
అమ్మ మీరు అలా శివుడి ఆజ్ఞ ప్రకారంగా మీరు నేర్చుకోవడము, తర్వాత ఇప్పుడు కొన్ని వేల మందికి మీరు నేర్పించే స్థితిలో ఉన్నారు. ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా మీకు ఇప్పుడు? ఇప్పుడు మాకు 10-11 వేల మంది ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని చోట్ల నుంచి నేర్చుకుంటున్నారమ్మా. ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో, ఎందుకంటే మేము చెప్పే విధానం కొంచెం డిఫరెంట్. మేము ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ తత్వాన్ని అర్థం చేస్తూ మీరు నేర్చుకుంటున్న దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి స్టోరీ రూపంలోనూ అలాగే వాళ్ళకి అర్థమయ్యే రూపంలో ఆ నామం చదివిన వెనకాల దానికి వెనకాల మనం ఏం అర్థం చేసుకోవాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, లలితా శాస్త్రం నుంచి తీసుకుందాం ఏమా. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మే నాభలోచన. ఇది లలితా శాస్త్రంలో అయినా. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మల్ని మనం వర్ణిస్తున్నాము. అంటే అమ్మవారు అదంతా మళ్ళీ వెనక్కి వెళితే అమ్మవారు ఎలా ఆవిర్భవించినది అమ్మవారి యొక్క నామరూపంలో మనకు లలితా శాస్త్రం చెప్తోంది. అమ్మవారు ఎవరు అసలు? లలితా శాస్త్రం ఏమిటి? 1000 నామములతో ఉన్న ఒక సహస్రము. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి చింతామణి గృహంలో ఉండగా వశిన్యాది వాగ్దేవతలకి ఆవిడ ఆదేశించారు, మీరు స్తోత్రం చెయ్యండి అని. ఎప్పుడైతే వాడు స్తోత్రం చేశారో వాడు శ్రీముఖం నుంచి 1000 నామములు వచ్చాయి. ఈ 1000 నామములే లలితా సహస్ర నామములు. ఎప్పుడైతే వాళ్ళు చదివారో అక్కడ కూర్చున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరిలోనూ ఒక చెప్పలేని ఎనర్జీ ఫామ్ అయింది. వాళ్ళే దేవతలు, ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వాళ్ళకి ఫీల్ అయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా ఇది నామములు కాదు, స్తోత్రం కాదు, ఇది మంత్రములు. అందుకే లలితా సహస్రనామ మంత్ర మహామంత్రస్య అంటారు. ఇది మహామంత్రములు. ఈ మహామంత్రముల్లో ఇంత ఎనర్జీ ఉంది, ఇంత శక్తి ఉంది. ఈ శక్తి మేమే తట్టుకోలేకపోతున్నాం, అంత మహాశక్తి ఉంది. అప్పుడు అమ్మవారు చెప్పారు, మీరు అన్నది కరెక్టు. ఈ లలితా శాస్త్రం అనే నామములు మహాశక్తివంతమైన నామములు, మంత్రములు. మీరు భూప్రపంచంలో అందరికీ వ్యాపించేటట్లు మీరు దాన్ని చెయ్యాలి, అందరికీ తెలియాలి ఇది అని. అప్పుడు అక్కడ నుంచి అక్కడున్న గురువులు, వశిష్ఠులు వాళ్ళ గురువుల ద్వారా, శంకరాచార్యుల ద్వారా అలా గురు పరంపరంగా మన వరకు వచ్చాయి. ఎప్పుడైతే ఈ నామాలు మనం చదువుతానమ్మా, ఆ ఒక్కొక్క నామం యొక్క ఆ మీనింగ్ తెలుసుకుంటూ దాంట్లో ప్రతి నామంలోనూ ఒక శక్తి ఉంది. ఏ నామం దేని గురించి చదువుతున్నామో దాన్ని కనుక మనం సరిగ్గా పట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ మనలో వెళతాయి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవిస్తోంది, పైకి వస్తోంది నెమ్మదిగా. వస్తుంటే అమ్మవారి యొక్క ఇక్కడి నుంచి చెప్తారు, శిరస్సు ముందు కనిపిస్తుంది అమ్మవారిది, దాని తర్వాత అమ్మవారి నుదురు కనిపిస్తుంది. ఇప్పుడు కనుబొమ్మలు చెప్తున్నారు. వదన స్మర మాంగళ్య గృహతోరణ, అమ్మవారి యొక్క ఈ కనుబొమ్మల యొక్క ఐబ్రోస్ ఏదైతే ఉన్నాయో, మనకి గృహాలకి చూడండి మనం తోరణాలు కడతాము కదా, ఎంత చక్కగా ఇలా కడతాము. ఈ తోరణాలు కట్టిన తర్వాత గృహం చూస్తే ఎంత అందంగా ఉంటుంది, ఆకుపచ్చగా చక్కగా కట్టింది. ఇది అలాగుందిట అమ్మవారి యొక్క గృహానికి తోరణాలు ఎంత శుభప్రదంగా మంగళప్రదంగా మనం కడతామో, అమ్మవారి యొక్క ఈ ఐబ్రోస్ కనుబొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా చాలా ఉంది దీని వెనకాల, నేను షార్ట్లో చెప్తున్నాను. దాని తర్వాత వక్త్రలక్ష్మి పరివాహ చలన్మే నాభలోచన, అమ్మవారి యొక్క కన్నులు. అమ్మవారి కన్నులు ఎలా ఉన్నాయట? చేపలతో పోలుస్తున్నారు, చేపల యొక్క కళ్ళతోటి. ఫిష్ చూడండి, చేపలు తన పిల్లలని తన కనుచూపుతో పెంచుతుంది. మనలా కాళ్ళు చేతులు ఉండవు కదమ్మా చేపలకి. తను తన కనుచూపుతోటే అందరినీ చూసుకుంటూ చూసుకుంటూ పెంచుతుంది. అలాగే ఈ సృష్టి అంతా కూడా అమ్మవారు తన కనుచూపుతో మనందరినీ పెంచుతోంది. ఎంత అర్థవంతంగా ఉందమ్మా నిజంగా. ఏదో వినేసామా అంటే వినేసాం, కానీ దీంట్లో ఇంత అర్థం ఉంది నిజంగా. మీరు అన్నట్టుగా తెలుసుకుంటేనే అంటే వింటేనే సరిపోదు, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆచరణలో పెట్టాలనిపిస్తుంది. అవును. సో ఎప్పుడు అంటే ఆవిడ కళ్ళ చూపుతోటే మనందరినీ పోషిస్తోంది. అంత అలాని అప్పుడు ఈ శ్లోకం చదవండి, అర్థం తెలుసుకున్నాక ఈ శ్లోకం చదవండి,
మీరు కనెక్ట్ అయిపోతారు అమ్మవారికి. నిజమే అమ్మ. అమ్మవారి యొక్క కనుబొమ్మలు, అమ్మవారి యొక్క కన్నులు, ఆహా ఎంత అద్భుతంగానా, ఎంత రహస్యం ఉందా, అందుకే రహస్యనామాలు అన్నారు. అంత ప్రతి నామంలో అంత రహస్యం ఉంది. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇలా చదువుతామో ఆ వైబ్రేషన్స్ మనలోకి వస్తాయమ్మా. ఆ శక్తి, ఆ ఎనర్జీ మనలో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మనము తప్పకుండా ఈ ఓన్లీ చూపు అంటే ఏమిటి, దృష్టి, అమ్మవారి యొక్క దృష్టి. అలాగే మనం కూడా ఎలా ఉండాలి, మన దృష్టి ఎలా ఉండాలి మనకు నేర్పుతోంది అమ్మ. ఓన్లీ అమ్మని తెలుసుకోవడం కాదు, మన దృష్టి ఎలా ఉండాలి, మన దృష్టి కూడా అందరి మీద ఒక ప్రేమతోటి ఉండాలి, చక్కగా ఉండాలి. ఒక అమ్మలాగా, అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో మనం కూడా అందరినీ ఆ దృష్టితో చూడాలి. అది మనకి ఇక్కడ నేర్పుతోంది అమ్మ. అందరినీ పిల్లల కింద భావించండి, ప్రేమతత్వం చూపించండి. ఓకే. నిజంగా ఇలా గనక ఉంటే రకరకాల ఇప్పుడు వచ్చే ఈ సమస్యలు, ఇబ్బందులు అనేవి అసలు జరగవమ్మా. అవునమ్మా, అవునవును, నిజంగానేనమ్మా. అన్నింటికి లలితా సహస్రం అమ్మ ఎన్ని రెమెడీస్, ప్రతి శ్లోకం ఒక రెమెడీ అమ్మా, ప్రతి శ్లోకం ఒక రెమెడీ. ఓకే ఓకే. అందులో మనం కనుక దాన్ని పట్టుకుంటే, ఒక సాధన కింద చేసుకుంటే, నేను ఇస్తూ ఉంటాను, హీలింగ్ చేస్తూ ఉంటాను ఈ శ్లోకాలతోటే. ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆ శ్లోకం ఇచ్చి మీరు ఇది చెయ్యండి అమ్మా అని చెప్తాను. ఇప్పుడు నిన్నటిదే నేను ఎవరింట్లో అయితే ఉంటున్నానో ఆవిడకి నడుము చాలా ప్రాబ్లం అనమాట. ఎన్నో మందులు, డాక్టర్లు, బోల్డ్ డబ్బు అవుతోంది. ఇక్కడి నుంచి చాలా ప్రాబ్లంగా ఉంది, నొప్పి, నడవలేకపోవడము. నేను ఈ లలితా శాస్త్రంలోదే చక్కగా ఆవిడకి ఇక్కడి నుంచి ఇక్కడ శ్లోకం ఇచ్చి నేను హీలింగ్ చేశాను. చేసి అమ్మ ఇది మీరు రోజు 11 times చదువుకోండి, టచ్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడుందో ఇలా టచ్ చేసుకుంటూ మీ అంతటి మీరు శ్లోకం చదవండి. మీరు చదువుతున్న శ్లోకంలో ఉన్న వైబ్రేషన్స్, మీరు ముట్టుకుంటున్న టచ్చింగ్ అక్కడికి వెళ్ళి అది యాక్టివేట్ అవుతుంది. అంటే లోపల ఏ ప్రాబ్లం ఉందో అది క్లియర్ అవుతుంది. మీకు ఆ బాధ, నొప్పి తగ్గుతుంది. ఆశ్చర్యం, మీరు నమ్మరు, ఆవిడ అంత బాధగా ఉన్నది. మేము శ్రీశైలం వెళ్ళాము, అక్కడి నుంచి నిన్న రాత్రి 11 గంటలకు వచ్చాము. 2 days ప్రోగ్రామ్ ఉంది అక్కడ మాది. సో ఆవిడ ఇంట్లోనే ఎక్కువ నడవలేని ఆవిడ శ్రీశైలంలో 5-6 kilometers నడిచింది. మేము లోపల ఇష్టకామేశ్వరికి వెళ్ళాము, చాలా వాకింగ్ ఉంటుంది అక్కడ. రాత్రి వచ్చాక తను అంటోంది, అమ్మా నొప్పి ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా, నాకు అర్థం అవట్లేదు, ఇంట్లోనే చాలా బాధపడుతున్నాను, ఎలా తిరిగాను, ఎలా వెళ్ళాను అని. ఆవిడ ఎంత అంటే నమ్మకము, ఇది జరిగిన తర్వాత ముందే ఇచ్చారమ్మా మీరు? జస్ట్ వెళ్ళే ముందే. అంటే మేము మార్నింగ్ వెంటనే రిజల్ట్ తెలిసిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరాము ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. ఆవిడకి రాత్రి నేను హీలింగ్ చేసి ఆవిడకి శ్లోకం ఇచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఆ నొప్పి కానీ బాధ కానీ ఏమీ లేదు. రాత్రి ఇంటికి వచ్చి ఎంత ఫ్రీగా ఉన్నాను, ఎంత హాయిగా ఉన్నాను. కానీ నమ్మకం ఉండాలి తల్లి. అవునమ్మా. ఈ భక్తితో చదవాలి, మనసుతో చదవాలి, నమ్మకం పెట్టుకోవాలి. ఆ రెండు కనుక కలిస్తే మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అమ్మ, లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిజంగా ఎటువంటి మార్పులు జరుగుతాయంటారు లైఫ్లో? చాలా మార్పులు జరుగుతాయమ్మా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఇంతమంది కనెక్ట్ అవుతున్నారు కదా, 10-11 వేల మంది. ఈ ముందు తక్కువ మంది ఉన్నప్పుడు నేను స్కూల్ రన్ చేసేదని చెప్పడం మర్చిపోయాను మీకు. నేను జాబులు చేశాను, చాలా చేసి ఇంకా జాబ్స్ చేశాను. మనం ఓన్గా అంటే నా ముందు నుంచి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. నేను స్కూల్లో జాబ్ చేసేదాన్ని, పర్మనెంట్ జాబు, ప్రైవేట్ స్కూల్లో. అక్కడ కూడా పిల్లలతో ఉండేదాన్ని. దాని తర్వాత నాకు అనిపించింది కి మనం సంస్కారాలు ఇవ్వాలని నేను మొదలుపెట్టిన కారణము మంచి ఉద్దేశంతో. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో మంచి బీజం వెయ్యాలి. ఆ మంచి బీజము వాళ్ళల్లో పెద్ద అయిన తర్వాత కూడా ఆ సంస్కారంతో, వాల్యూస్ తోటి చక్కగా ఉండాలి అని నేను చిన్న ప్లే స్కూల్ మొదలుపెట్టాను. 12 ఏళ్ళు రన్ అయింది. లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకును. ఎంతమంది ఉండేవాళ్ళమ్మా పిల్లలు? 150 మంది పిల్లలు, చిన్న ప్లే స్కూలే. అంత చక్కగా చాలా బాగా రన్ అవుతుంది. కానీ స్కూల్లో ఉండగానే స్పిరిచువాలిటీ ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ఒక పాయింట్లో ఏంటి కనిపించిందంటే, ఈ ఆధ్యాత్మికంలో ఎంత డీప్గా వెళుతున్నానో ఇది తప్ప నాకు ఇంకేమీ చేయాలనిపించట్లేదు. ఒక కాలు అక్కడ, ఒక కాలు. స్కూల్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, పిల్లలంటే మరీ ఉంటుంది. చిన్న పిల్లలు
సో నాకు అనిపిస్తోంది నేను మంచిగా ఇద్దరిని నేను చూసుకోలేకపోతున్నాను. ఇటు ఇక్కడ ఆధ్యాత్మికం ఇది వదులుకోను, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నేను 10 మందికి విద్యా దానం చేస్తున్నాను. ఇలాంటివి చేస్తూ అటు స్కూల్కి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఆలోచించి నాకు ఒక రకమైన ఎందుకు వచ్చింది మనకి మోహమాయలు అంటారు కదా, ఈ మోహమాయల నుంచి బయటపడదాము. ఈ డబ్బులు సంపాదనలు ఎంత చెయ్యాలో చేశాము, పిల్లలు బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఇంకెందు గురించి మన అమ్మనే పట్టుకుందాము, అందులోనే వెళదాం ముందుకి అని ఆల్ ఆఫ్ సడన్ అనుకున్న వెంటనే నెక్స్ట్ ఇయరే ఎవరో చెప్పానమాట, ఇలా నేను వైండప్ మాత్రం చెయ్యను, ఎవరో ఒకళ్ళు మీరు తీసేసుకోండి, మీరే రన్ చేసుకోండి, అంతా మీరే చూసుకోండి, ఇంకా నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని ఆల్ ఆఫ్ సడన్గా నేను ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఎంత బాగా నడుస్తున్న స్కూలు చక్కగాను. సో అంటే నేను అక్కడ కూడా స్కూల్లో పేరెంట్స్ వాళ్ళును మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో ఉంటామమ్మా మనకి అందరూ కూడాను కనెక్ట్ అవుతారు, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కనిపిస్తుంది. ఈవిడ దగ్గర ఉన్నారు పిల్లలు సేఫ్, అమ్మ భావంతో. అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు అందరిలో ప్రేమ చూపిస్తాం, ఆ ప్రేమ ఎప్పుడైతే చూపిస్తానో వాళ్ళకి సేఫ్, మా పిల్లలు ఈ స్కూల్లో చాలా సేఫ్గా ఉంటారు. సో అలాగనమాట. అలాగే ఎంత గమ్మున కనెక్ట్ అయ్యారో, ఎంత పెద్ద మాకు స్కూల్ పెరిగిందో, చాలా తక్కువ టైంలో చాలా చక్కటి పేరు తెచ్చుకుంది. అంత మంచి అంత కష్టపడి అసలు ఈ రోజుల్లో బిజినెస్ చేయాలంటే ఎంతో కష్టపడతారు, లాస్లో ఉంటారు. నేను ప్రాఫిట్ ఎప్పుడూ చూడలేదు, నాకు ప్రాఫిట్ వద్దు, నా పిల్లలకి నేను మంచి సంస్కారాలు ఇవ్వాలి, అలా మొదలుపెట్టాను. తో అలాంటి స్కూలు మనసుతోటి, ఎంతో చక్కటి మనసుతోటి, ఎంతో చెయ్యాలి అని మంచి ఉద్దేశంతో మొదలుపెట్టి ఒక్కసారిగా ఇంక వద్దు. బాధపడ్డారా అమ్మ ఇచ్చేటప్పుడు? అదే ఆ బాధ. ఇప్పుడు చూడండి అమ్మ, స్పిరిచువల్లోకి వచ్చి ఒక లెవెల్ పెరిగిన తర్వాత బాధ దుఃఖము బ్యాలెన్స్ అయిపోతుంది. నిజంగానమ్మా నేను నమ్ముతాను అది. మీకు దుఃఖము ఉండదు, ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం ఉండదు. అలాగే ఎంత ఆనందం వచ్చినా ఎంత ఇది వచ్చినా కూడా అంత సంతోషం కూడా కనిపించదు. బ్యాలెన్స్లో ఉంటాము. ఇదివరకు రోజుల్లో చిన్న ఏదైనా ఇంత అచీవ్ చేసామంటే ఎగిరి వెళ్ళాం, అమ్మ నేను ఎంత చక్కగా చేశాను. ఇప్పుడు అది లేదు నాకు. అసలు అందరికీ ఉంటుంది, ఏంటమ్మా మీరు ఇంతలా డాక్టరేటు ఏదైతే స్పిరిచువల్లో నాకు డాక్టరేట్ దొరికింది, బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళది. సో వాళ్ళు పిలిచి మరీ డాక్టరేట్ ఇచ్చారు. మా పిల్లలకి ఎంత ఆనందం అంటే ఎంత, అమ్మ ఏంటమ్మా ఏంటవుతుంది, పాపం వాళ్ళకి అనిపించింది ఇచ్చారు. మీరు అంత సింపుల్ గా తీసేసుకున్నారు చూడండి, ఎంత పెద్ద అచీవ్మెంట్ కదా. అలాగా అంటే అలాగే 3 వరల్డ్ రికార్డులు వచ్చాయి నాకు ఈ లలితా శాస్త్రం దాంట్లోను. అంటే నేను 28 అవర్స్ లేవకుండా ఒకే చోట కూర్చుని నేను పైకి లలితా శాస్త్రాన్ని చదివాను అనమాట. 28 అవర్స్. ఏ ఇయర్లో అమ్మా ఇది? 2022. 2 years బ్యాక్. మీకేం ఇబ్బంది అనిపించలేదమ్మా అలా 28 అవర్స్? కొంచెం ప్రాక్టీస్ చేశానమ్మా, ఇబ్బంది ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇలాంటి ప్రతి దాంట్లోనూ చాలా కష్టాలు ఉంటాయి, చెప్పలేని కష్టాలు ఉంటాయి. తట్టుకోవాలి, తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలము, చెయ్యగలము. అమ్మవారు మన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. ఆ తట్టుకోలేకుండా వెనక్కి వెళ్ళామంటే మనం ఇంకా ఏమీ అచీవ్ చేయలేము. సో దానికి కూడా అది ఎందుకు, ఆ సంకల్పం ఎందుకు వచ్చిందంటే 2020లో కరోనా టైము కదా. సో ఆ టైంలో నాకు మన పూర్వకాలంలో ఉన్న ఋషులు మునులు వాళ్ళు ఇయర్స్ అలాగ వాళ్ళు తపస్సు చేసేవారు. వాళ్ళు చేసిన తపస్సులకి మనందరం కూడా రక్షణ కలిగించేవారు. వాళ్ళు చేసిన తపస్సుతోటి మనందరం రక్షించబడి వాళ్ళము. ఇంత కరోనా టైం వస్తోంది, ఇంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది లైవ్స్కి అందరూ చనిపోతున్నారు. కనీసం పోనీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కాస్త మనము రక్షణ కల్పించవచ్చు. అలాగే మన ప్రపంచంలో ఒక చక్కటి ఏంటి కళ్యాణం అంటారు కదా, లోక కళ్యాణంకి మనం కొంచెం చిన్న తపస్సు చేద్దాము. అది కొన్ని గంటలు అవ్వచ్చు అని నేను కనీసం ఒక 24 ముందు అనుకున్నాను, 24 hours తపస్సు చేస్తాను అని. ఆ తపస్సు ఒక చోట కూర్చొని చేస్తే ఏంటవుతుంది, లలితా సహస్రం అలాగా వచ్చు కదా. ఆ అమ్మవారిని పట్టుకుందాము, ఆ అమ్మవారినే
ప్రార్థిద్దాం. అమ్మ ఎంత ఈ కరోనా టైంలో ఎంత బాధితులు ఉన్నారు, ఆ బాధితులందరినీ కాస్త ఉపశమించమ్మా, వాళ్ళకి కాస్త రక్షణ కల్పించు అని సంకల్పం తీసుకుని నేను ఒక 2 months ముందు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ప్రాక్టీస్ చేస్తూ రోజంతా బాగా జాబులు కూడా ఉండేది, స్కూల్ ఉండేది. 2020 కదా, స్కూల్కి వెళ్ళేదాన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త భోజనం చేసి కూర్చునేదాన్ని. అంటే అలాగా రోజంతా ఉండేది. రాత్రికి కొంచెం కష్టమయ్యేది. నేను 24 hours సంకల్పం తీసుకున్నాను, రాత్రి ఉండలేకపోతున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మ ఏం చెయ్యాలి, అయినా మళ్ళీ కష్టం, చాలా కళ్ళు అలా పడిపోతున్నాయి. నీళ్లు కొట్టుకునేదాన్ని, నీళ్లు ఇలా ఇలా గట్టిగా కొట్టుకునేదాన్ని తెలివిగా ఉండాలని. ఆ నీళ్లు కొట్టుకుంటూ కాస్త వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని తీసుకుంటూ అలాగ కొన్నేళ్ళు ప్రాక్టీస్ చేస్తే రాత్రి కూడా ఉండగలిగేదాన్ని. ఎందుకంటే సంకల్పం తీసుకొని చెయ్యాలి అంటే ఆ దృఢ సంకల్పము, నమ్మకము. అప్పుడు అలా చేసిన తర్వాత ఒక రోజున February 2020 ఆ రోజున పౌర్ణమి రోజుని చక్కగా కూర్చున్నాను. రెండో రోజు 28 hours తర్వాతే నేను అక్కడి నుంచి లేచాను. మధ్యలో చాలా షార్ట్ బ్రేక్, అంటే ఒక 1 minute or 1.5 minute జస్ట్ స్నానం చేయడానికి లేచాను, ఫ్రెష్ అవ్వడానికి. తర్వాత మధ్యలో సిప్స్ అంటే కోకోనట్ వాటర్ కానీ, తర్వాత ఏమో నిమ్మకాయ నీళ్ళు ఇలాగ జస్ట్ స్ట్రా పెట్టుకుని తాగేదాన్ని. అంటే ఎక్కువ తాగితే కూడా మంచిది కాదు, బాత్రూమ్ రెస్ట్ రూమ్స్, అందు గురించి అది కూడా చేయలేదు. సో కానీ ఎవరిస్తారమ్మా శక్తి? సంకల్పం మనది ఉన్నా ఆ శక్తి ఆవిడ ఇస్తుంది. అదే ఆవిడ టెస్ట్ చేస్తుంటుంది. ఆ టెస్టింగ్ లో మనం పాస్ అవ్వాలి. ఆవిడ పెట్టిన టెస్ట్ లో మనం పాస్ అవ్వాలి అని చెప్పి. ఇంకా అట్లాంటి టైంలో పరీక్షలు ఎక్కువ పెడుతుంటారని చాలా ఎక్కువ పెట్టారమ్మా, చాలా ఎక్కువ పెడతారు. కానీ దాన్ని అన్నింటికి తట్టుకోవాలి. అది ఒక ఛాలెంజ్ కింద తీసుకోవాలి. అది ఒక అమ్మవారి ఇస్తున్న టెస్ట్గా భావిస్తూ మనం ముందుకు వెళితే ఆవిడ మనం గట్టిగా పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది. అది ఒకటైంది 2020లో. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అమ్మా. నేను అమ్మవారిని ఎక్స్పీరియన్స్ కూడా చేశాను, చాలా చక్కగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆవిడ నా పక్కనే కూర్చుందని ఫీలింగ్ వచ్చిందమ్మా. నన్ను పక్కన కూర్చుని నీకెందుకు నేను ఉన్నాను కదా అన్న భావన ఆవిడ నాకు ఇచ్చింది. అంతకు మించిన భరోసా ఏముంటుంది? ఏం కావాలి చెప్పండి. అది అక్కడ జరిగింది. 2017లో ఈ లలితా సహస్రం అనేది మన నార్త్లో ఎవరికి తెలియదు తల్లి. మా లలితా పరివార్ అని ఒకటి మాకు ఇప్పుడు మాది ఉంది, లలితా పరివార్ ఛానల్ ఉంది. అప్పుడు 2017లో అందరికీ లలితా సహస్రం నేను ఫీల్ అవుతున్నా, నమ్ముతున్నాను కాబట్టి నేను 10 మందికి చెప్పాలి అని నాకు ఒక గొప్ప ఆలోచన ఉండేది. కానీ నార్త్ సైడు లలితా సహస్రం ఆ రోజుల్లోనమ్మా, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా చాలా మంది భయపడతారు. తప్పులు చదివితే ఏదైనా అవుతుంది, దోషాలు వస్తాయి, అమ్మవారు పనిష్మెంట్ ఇస్తుంది. నిజమైన అమ్మది లేదమ్మా, మనం అలా భయపడతాం కానీ అస్సలు భయపడకూడదు. అమ్మకి మనం అస్సలు భయపడద్దమ్మా. ఆవిడ ఇంకా సంతోషిస్తుంది. అయ్యో వాళ్ళకి వచ్చినా రాకపోయినా నన్ను తలుచుకుంటున్నారు వాళ్ళు అని సంతోషిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే భయపడకూడదు. అమ్మవారి అస్సలు భయపడద్దు. ఆవిడ మనకి చాలా చక్కగా ఆవిడ మన ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఒకసారి తప్పు వచ్చినా 2 సార్లు తప్పు వచ్చినా మీరు గురుముఖంగా కనుక నేర్చుకుంటే వాళ్ళు మీకు చెప్తారు ఇక్కడ తప్పులని. ఆ కరెక్ట్ చేసుకుంటూ 2-3 సార్లు తప్పులు వచ్చినా తర్వాత చెయ్యకూడదని పెట్టుకోవాలి మనం. కావాలని మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటే అది మంచిది కాదు. ఆ తప్పులు రాకుండా మనమే చూసుకోవాలి. కానీ అమ్మవారు మాత్రం పనిష్మెంట్ ఇవ్వదమ్మా, ఇవ్వదు. కానీ చాలా మందిలో ఇవే భయాలు ఉంటాయి. ఎక్కువగా నియమాలు పాటించాలి పారాయణం చేసేటప్పుడు. ఏం తప్పు చదివితే మళ్ళీ అదొక పనిష్మెంట్ లాగా తయారవుతుంది. ఈ దాంతో చాలా మంది దూరంగా కూడా ఉంటున్నారు. చాలా అదే టైంలో 2017లో దీనికంటే ఎక్కువ ఉండేవారు. తర్వాత ఆ టైంలో లేడీస్ అమ్మ ఇంట్లో ఎక్కువ ఉండేవారు, బయటకు వెళ్ళేవారు కాదు. నాకేంటంటే ఆడవాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, వాళ్ళలో ఒక ధైర్యం తీసుకురావాలి. ఎందుకంటే మనలో అమ్మవారి గొప్ప శక్తి ఇచ్చిందమ్మా. మనం దాన్ని పోల్చుకోలేకపోతున్నాము, దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము. సో నేను అందరికీ అమ్మ మీరు బయటకు రండి తల్లి, మీలో మనం ఇది చేస్తే మీకు చాలా బాగుంటుంది, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మీకు మంచి జరుగుతుంది అని చెప్తే చాలా భయపడేవారు. వద్దమ్మా మేము నేర్చుకోమమ్మా, మాకు ఇలా అవుతుంది, మా గురువుగారు చెప్పారు ఇలా అలాగని. అయినా నేను వదలలేదు. చెప్తున్నాను కదా, అమ్మవారు ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఏంటంటే నేను ప్రతిదీ చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను. ఒక్క నెగిటివ్ థాట్ కూడా నేను పెట్టుకోను.
ఏం పర్వాలేదమ్మా అని అక్కడ వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ రెండో రోజు మూడో రోజు మళ్ళీ వెళ్ళేదాన్ని. నేర్చుకోండమ్మా ఎలాగైనా వాళ్ళ బుర్రకి ఎక్కించేవాళ్ళు. అలా చేస్తే పాపం వాళ్ళు తెలుసుకుని కొంతమంది జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. అలాగా మాది ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ అయింది. అప్పుడు మేము లలితా పారాయణ మండలి అని పెట్టుకున్నాము. చిన్న చిన్న పారాయణలు చేసుకుంటూ అందరికీ నేర్పుతూ 2017లో ఇంతమంది అయితే ఇంకా పెద్ద గ్రూప్ చేయాలి, అందరికీ చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, దేవుడు మనకిస్తున్న కాస్త జ్ఞానము, ఇంత జ్ఞానం ఇస్తే అందులోనే మనం ఇంకొక 10 మందికి నేర్పుతూ ఉంటే విద్యాదానం అవుతుంది. అది ఆ విద్యాదానాన్ని మనం కనుక చేస్తే మన ద్వారా వాళ్ళు నలుగురికి చెప్పుకుంటారు, ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది, వాళ్ళల్లో మార్పులు వస్తాయి. ఏ దానమైనా మర్చిపోవడానికి అవకాశం అంటే ఉంటుంది, కానీ విద్యాదానము, ఈ విద్యాదానం అమ్మ అన్ని దానాల్లో ఒక శ్రేష్టమైన అందరూ అన్నదానం అంటారు, కానీ అన్నదానానికి కంటే కూడా విద్యాదానం గొప్ప దానము. వాళ్ళకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఆ జ్ఞానం అనేది. అవును, మనం 10 మందికి పంచుకుంటున్నాము, ఆ 10 మంది ఇంకో 10 మందిని అలాగా కనెక్ట్ చేసి నిజంగా దాంట్లో ఉన్నంత ఆ శక్తి తృప్తి ఇంకేమీ లేదమ్మా. అప్పుడు ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేసి చాలా కష్టపడ్డానమ్మా, ఇంక అవన్నీ చెప్పను. ఆ కష్టపడుతూ చాలా పెద్ద గ్రూప్ చేసి 1 crore లలితా సహస్రనామ పారాయణ చేశాము. 1 crore నేమ్స్ 3 రోజులు చేసాము. 3 రోజులు చేసి చాలా చాలా గ్రాండ్గా జరిగింది. అంటే మా ఊహాతీతంగా జరిగింది, ఆశ్చర్యకరంగా. అప్పటి వరకు అక్కడ లలితా శాస్త్రము పారాయణలు ఇవన్నీ అంటే ఎవరికి తెలియదు ఎక్కువ. అలాంటి టైంలో నార్త్ సైడ్లో రెస్పాన్స్ ఎట్లుండే అమ్మా? స్టార్టింగ్లో 0 రెస్పాన్స్, కానీ చెప్పాను కదా వదలకుండా నెమ్మదిగా నేర్చుకోండి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు చేరుతూ ఒక పెద్ద గ్రూప్ అయిపోయింది. అంటారు కదా, యద్భావన సద్భవతి. నా భావన అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరికి మనం చెప్పాలి, అలాగే తర్వాత మనకి రిటర్న్ కూడా. ఎప్పుడైతే అది సక్సెస్ అయిందో ఇంకా అందరూ కనెక్ట్ అయిపోయారు చాలా మంది. అదే ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇంకా స్పిరిచువల్ ముందుకు వెళ్ళడానికి. ఇప్పటికే ఆ గ్రూప్ ఉందా? ఉందమ్మా, ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. పూర్తి అంటే మా గ్రూపులో ఇంచుమించు 700-800 మంది ఓన్లీ మా రాయ్పూర్లో ఉన్నారు. జస్ట్ మా రాయ్పూర్లో 700-800 మంది. ఇంకా మిగిలిన చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఉన్నారు, బిళాయి ఉన్నారు, బిలాస్పూర్, దుర్గు, అక్కడ కూడా అలా 100-200 మంది వాళ్ళందరూ. ఎక్కడైనా పెద్ద ప్రోగ్రామ్ అయితే అందరూ వస్తారు. అంటే అందరూ వచ్చి కనెక్ట్ అయ్యి చక్కగా చేసుకుంటాము. ఇప్పటికీ ఆ గ్రూప్ ఉంది. సో అది ఫస్ట్ టైము 2020లో. ఇది 2022లో విష్ణు సహస్ర కోటినామ పారాయణ, సేమ్ 2 years బ్యాక్. ఇది ఎక్కడ చేశారమ్మా? అక్కడేనా? రాయ్పూర్లో మనకు జగన్నాథ్ టెంపుల్ ఉంది, అదొక రికార్డ్ అయింది. ఎలా అయిందంటే, విష్ణు శాస్త్రం అనుకున్నాము, కానీ చూడండి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఆబ్స్టకల్స్ వస్తాయి. అది పరీక్షలు, అమ్మవారు అయ్యవారు పెడుతున్న పరీక్షలుగా భావించాలి. అక్కడ కూడా చాలా ఆబ్స్టకల్స్ వచ్చాయి. ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చాయంటే అందరూ అన్నారు, ఎలా చేస్తావు, నీకు ఏమీ అవ్వదు, నువ్వు సంకల్పం తీసేసుకున్నాను. నేను సంకల్పం తీసుకున్నానంటే వెనక్కి వెళ్ళనమ్మా, ఎంత కష్టమైనా పడతాను, ఎక్కడికైనా వెళ్తాను, కానీ చేయిస్తాను. అదొకటి ఆ దృఢ నిశ్చయం అన్నమాట. ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చాయంటే అందరూ అవ్వదు, నువ్వు అనుకున్నావు కానీ అవ్వదు, అలాగే అన్నారు. నేను అన్నాను, చూద్దాము, నా ప్రయత్నం నేను చేస్తాను, నేను అంతా అమ్మవారి మీద వదులుతాను, ఆవిడ చేయించుకుంటూ. అలాగా అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఆశ్రమాలకి నేర్పడానికి వెళ్ళేదాన్ని. పొద్దుట 7-8 నుంచి బయలుదేరి రాత్రి 10-11 వరకు అందరికీ ఆశ్రమాలకు వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను, కాలేజెస్కి వెళ్ళాను, నేర్పాలి. ఎందుకంటే నాకు చాలా మంది కావాలి, వాళ్ళందరూ వస్తేనే ఇది అవుతుంది. అలాగా 2.5 months నేను కష్టపడి వాళ్ళందరికీ నేర్పితే పెద్ద గ్రూప్ క్రియేట్ చేశాను. మొత్తానికి ఏ రోజు అనుకున్నాము ఆ రోజే స్టార్ట్ చేశాము. అంటే ఒక వైకుంఠంలో ఉన్నట్టుగా జరిగిందమ్మా ఆ పారాయణ, ఒక వైకుంఠంలో ఉన్నట్టుగా జరిగింది. ఎన్ని గంటల పాటమ్మా? రోజుకి మేము 7-8 గంటలు చదివి వాళ్ళము. 3 days చేసాము. అది కూడా 3 daysలో కూడా 1 కోటి పారాయణ అయింది. అది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయింది. ఎందుకంటే చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, స్కూల్స్లో అసలు స్కూల్లో లలిత విష్ణు శాస్త్రం అంటే ఎవరు ఒప్పుకుంటారమ్మా? చిన్న పిల్లలతో, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లల చేత చేయించాం. మొత్తం ఇంచుమించు 250-300 చిన్న పిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళి
ఒక స్కూల్ అయితే పాపం రెస్పాన్స్ ఇచ్చింది, అమ్మ మీరు రండి నేర్పండి అని. స్కూల్స్లో అన్ని కాస్ట్లీ వాళ్ళు ఉంటారు కదమ్మా, ఒప్పుకోరు బయట వాళ్ళు, ఇదేంటి మీరు ఇది నేర్పుతున్నారు అని అంటారు. కానీ అలాంటి వాటికి కూడా మేము తట్టుకుంటూ ఆ పిల్లలకి నేర్పాం. వాళ్ళు ఎంతో బాగా నేర్చుకున్నారు. నేర్చుకునేసరికి ఎవరైతే మేము ఈ రికార్డ్ ఏదైతే వచ్చిందో అది భగవత్ సంకల్పంలో వచ్చింది. మేము అనుకోలేదు కూడా, మాకు రికార్డ్ వస్తుంది కానీ తెలియదు. ఎప్పుడైతే పేపర్లో ఇది పడిందో వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మీరు కాంటాక్ట్ చేశారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు చేసిన ఇంత చక్కటి స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఎక్కడా చూడలేదు, పిల్లలకి మీరు విష్ణు శాస్త్రం నేర్పి ఇంత బాగా చేయించారు, మేము మీకు రికార్డ్ ఇవ్వాలి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసి మాకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో దీనికి ఇచ్చారు. సూపర్ అమ్మ నిజంగా. దీని తర్వాత రీసెంట్లీ జూన్లో 3 months బ్యాక్ లలితా శాస్త్రం కోటి పారాయణ 1 dayలో చేసాము. ఒక్క రోజులో 3 days కాస్త 1 డేలోకి. అంటే అంత గ్రూపు. అప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు. మన లలితా పరివాళ్ళు ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నారో ఆల్ ఓవర్ ఇండియా, బయట వాళ్ళు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారమ్మా? మొత్తం 700 మంది వచ్చారు 1 dayలోనమాట. పొద్దుట మేము 9:30కి మొదలు పెట్టాము, 7:30కి కంప్లీట్ చేసాము కంటిన్యూగా. సో అంటే చూడండి, ఒకటి పరివారం పెరుగుతోంది, అందుకే దానికి పేరు మేము లలితా పరివారం అని పెట్టాము. అంటే ఒక ఫ్యామిలీ అందులోనూ అమ్మవారు కాబట్టి మన అందరూ అమ్మ ఒడిలో ఉండాలి కాబట్టి ఆ పరివారంతో అందరూ కనెక్ట్ అవ్వడము. తర్వాత ఈ నేర్చుకునే సాధకులు ఎంతమంది అయితే ఉన్నారో, హైదరాబాద్ నుంచే 40 మంది వచ్చారమ్మా. ఇక్కడి నుంచి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు. గుజరాత్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు. అది వరల్డ్ రికార్డ్ అయింది. 1 dayలో చేయడం అదొక గొప్ప సంకల్పము, అమ్మవారి ఇచ్చిన అనుగ్రహము. సో ఇలాగ 3 వరల్డ్ రికార్డులు అయ్యాయి. సో అదంతా కూడా నేను అమ్మవారికి మళ్ళీ రిటర్న్ సమర్పించుకుంటున్నాను. ఆవిడ మనకి ఏది ఇస్తుందో అంతా కూడా ఆవిడకే సమర్పించుకుంటే ఆవిడే అన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇలాగా కనెక్టివిటీ, లలితా పరివారు, మా సాధకులు, ఇక్కడ మా మెంటర్స్ అమ్మ ఎంత చక్కటి మెంటర్స్ అంటే వాళ్ళు నేను ఏది చెప్తానో అలాగే వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే, సాధకులందరూ కూడా ఇలాంటి మెంటర్స్ని మేము ఇప్పటివరకు చూడలేను. ఎంత పొలైట్గా, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మీకు నామం సరిగ్గా రావట్లేదంటే మీకు వచ్చే వరకు వాళ్ళు మీతోటే ఉంటారు. అంత బాగా చక్కగా చెప్తారు. ఏదో మొక్కుబడికి నేర్పిస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలి, ఖచ్చితంగా తప్పు లేకుండా చదవాలి. సో అలాగనమాట. అంత బంగారు తల్లులు అందరి మెంటర్స్ కూడాను. మన హైదరాబాద్ లోనే 8 మెంటర్స్ ఉన్నారు ఈ ఒక్క ప్లేస్ లో. అందరూ కూడా. సో ఇలాగ మొత్తానికి స్పిరిచువల్ జర్నీ ఇలాగ చిన్న బీజమమ్మ. నేను అనుకున్నాను స్పిరిచువాలిటీ, ఈ లలితా శాస్త్రాన్ని దేశ విదేశాల్లో అమ్మవారి యొక్క విశిష్టత అందరికీ తెలియజేయాలి, అందరికీ తెలియాలి అని వేసిన ఒక చిన్న బీజము ఇప్పుడు అలాగ వృక్షంలాగా పెరుగుతోంది. అమ్మవారి దయ వల్ల ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తుందో ఒక మహావృక్షం కింద అవుతుంది. అమ్మ, మీరు చెయ్యాలి అనే సంకల్పం చేసుకున్నారు, నమ్మారు, దాంతోపాటు అంతే భక్తితో ఉన్నారు కాబట్టి ఇలాంటి మిరాకిల్స్ జరిగాయి, ఇదంతా సాధ్యపడింది. అందరి విషయంలోనూ ఇలా సాధ్యపడుతుంది అని చెప్పొచ్చు అంటారా, నమ్మొచ్చు అంటారా? తప్పకుండా 100% నాన్న, 100% ప్రతి వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదమ్మా, నేను ఒక్కటే లలిత అమ్మనే చెప్పను, మీరు అందరికీ ఏదో ఒక దేవుడు ఉంటారు కదమ్మా, ఇష్టదైవం ఉంటుంది. హనుమంతుడు అనుకోండి, రాములు, ఎవరైనా సరే ఎప్పుడైతే మీరు వాళ్ళని తలుచుకుంటారో దానికి 2-3 విషయాలు చాలా, భక్తి, శ్రద్ధ, నమ్మకం, ఈ 3 ఉంటే చాలు మీలో ఆ మిరాకల్స్ జరుగుతాయి. ఎంతో మందికి మా సాధకులకి ఎగ్జాంపుల్స్, మా సాధకులకి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చారు. కొంతమంది అయితే మన స్పెషల్లీ గర్ల్స్ అమ్మ, ఆడపిల్లలకి ఈ రోజుల్లో చూస్తున్నారు కదా మీరు ఎలాంటివి జరుగుతున్నాయో. సో నేను కొంతమంది ఆ కాలేజీల్లో చదివే ఆడపిల్లలకి ప్రొటెక్షన్గా నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, అమ్మ ఎప్పుడైనా అలాంటి కఠిన పరిస్థితుల్లో స్టక్ అయినప్పుడు మీకు ఎవ్వరు దగ్గరలో లేనప్పుడు మీరు ఓన్లీ అమ్మవారిని తలుచుకోండి, లేకపోతే మీ ఇష్టదైవం తలుచుకోండి. పర్సులో కానీ మెళ్ళలో కానీ ఒక చిన్న దేవుడిది పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి? ఆ దేవుడు మన దగ్గర ఉన్నాడు అనే ఒక నమ్మకము, ధైర్యము. అది మీరు మెళ్ళలో పెట్టుకోండి. పోనీ మెళ్ళలో కాకపోతే పర్సులు ఉంటాయి కదా, చిన్న హ్యాండ్ బ్యాగులు ఉంటాయి, అందులో పెట్టుకోండి.
లేకపోతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి, ఎక్కడో ఒకటి చిన్న లాకెట్ పెట్టుకోండి. ఆ ధైర్యము, ఆ నమ్మకము, మీరు ఎప్పుడైతే కఠిన పరిస్థితుల్లో ఎక్కడైనా మీరు స్టక్ అవుతున్నారో అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడే రక్షిస్తాడు. ఎంతో మందికి జరిగాయి ఇవి, వాళ్ళు నమ్మారు. ఆడపిల్లలు నాకు ఫోన్ చేసి చెప్తారమ్మా, పలానా చోట రీసెంట్లీ మన ఆంధ్రాలోనే మగపిల్లలు ఏడిపిస్తుంటే తను అప్పుడు గట్టిగా తన దగ్గర లాకెట్ ఉంటే, ఇది మా పిల్లల విషయంలో కూడా జరిగిందమ్మా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను మీకు, చాలా పెద్ద టాపిక్. మా పిల్లలు ఇద్దరి విషయంలో కూడా జరిగింది. వాళ్ళకి నేను ఎప్పుడు ఆ రోజుల్లో హనుమంతుడు వాళ్ళకి దగ్గర పెట్టాను, లాకెట్లో పెట్టేదాన్ని. వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లంలో స్టక్ అయ్యారంటే నా నమ్మకము, వాళ్ళ దగ్గర ఉన్న దేవుడు వాళ్ళని కాపాడాడు. మా పిల్లలు, సొంత పిల్లల విషయంలో జరిగింది. ఏం జరిగిందమ్మా? మా పెద్దమ్మాయి తను గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ మైసూర్లో, దానికి చాలా మంచి సీట్ వచ్చింది. మా ఛత్తీస్గఢ్లో చదువులు బాగుండవు, హైయర్ స్టడీస్. దాన్ని అక్కడ జాయిన్ చేసి వచ్చాము. చాలా మంచి కాలేజు. ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. 6 months తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉంటుంది కదా. చిన్నపిల్ల 17 ఏళ్ళు 18 ఏళ్ళకే కదా వాళ్ళకి 12th కంప్లీట్ అయ్యి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాలి. పాపం పెళ్ళి వచ్చింది కదా అని మనకు ఉంటుంది కదా తల్లి, అక్కడ కొంచెం ఆవకాయలు ఇద్దాము, కొంచెం పచ్చళ్ళు ఇద్దాము, ఏదైనా ఇద్దామని నేను కొన్ని అన్నీ ప్యాక్ చేసి మొత్తం 4 బ్యాగులు అయ్యాయి. బట్టలు ఒకటి, ప్యాకింగ్లు ఒకటి, ఇవన్నీను 4 బ్యాగులు అయ్యేసరికి నేను వెళ్ళకూడదు, ఎందుకంటే నాకు సెలవు ఇవ్వరు. నా పొజిషన్ ఎంత టఫ్గా ఉండేదంటే, మా వారు మేము వెళ్ళడానికి లేదు, ప్రైవేట్ జాబులు మాది. 2 రోజులు 1 రోజు కూడా సెలవులు దొరికేవి కాదు. సో అలాంటప్పుడు నేను అన్నాను, అమ్మ నువ్వు ఒక్కతే, చాలా ధైర్యం అమ్మాయికి కూడా. తో ఆ అమ్మాయి 4 బ్యాగులతోటి, చిన్న పిల్ల 18 ఏళ్ల పిల్ల 4 బ్యాగులు బరువైనవి. ట్రైన్ టికెట్ చేయించాము. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ రోజు ట్రైను 8 గంటలు లేటు. 8 గంటలు లేటు. రాయ్పూర్లో బయలుదేరే ట్రైను, ఇంకొక కనెక్టివిటీ ఆ ట్రైన్ తనకి నాగ్పూర్లో ఉంటుంది. 4 ట్రైన్లు మారితే తను మైసూరు వెళ్తుంది. రాయ్పూర్ టు నాగ్పూర్, నాగ్పూర్ టు బెంగళూరు, బెంగళూరు టు మైసూరు, 4 ట్రైన్లు. సో 4 ట్రైన్లో మారాలి. రాయ్పూర్ ట్రైన్ 8 గంటలు లేట్ అంటే అన్ని మిస్ అవుతాయి, ఏమి దానికి ఉండదు. సో కానీ తర్వాత అక్కడ ఫస్ట్ టైం కదా, వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ అంటే కాలేజ్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చి, ఈ టైంకి మీరు ఇక్కడ ఉండాలి, ఉండకపోతే చాలా పెద్ద పనిష్మెంట్ దొరుకుతుంది, లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు, ఏదో సంథింగ్ అలాంటిది ఉంది. సో తినకి కొంచెం 8 గంటలు లేటు, తనకి బాధ. అమ్మ నేను రేపటి రాత్రి కల్లా అక్కడ ఉండాలి, లేకపోతే నాకు వాళ్ళు చాలా పనిష్మెంట్ ఇస్తారు. భయం కూడా ఉంటుంది కదా కొత్త పిల్లలకి, చాలా ఎక్కువ భయపడతారు. కానీ ఏం చేయాలి? అప్పుడు బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్కి వస్తే ఎర్లీ మార్నింగ్ అనమాట. తో బస్ స్టాండ్కి వస్తే బస్సు వాడికి చెప్పాం, ఇలాగా నాయన మాకు అక్కడ 2:30కి ట్రైన్ ఉంది నాగ్పూర్లో, నువ్వు ఎన్నింటికి తీసుకెళ్తావు? మా పాప ఒక్కతి వెళ్తోంది అంటే అతను అన్నారు 6-7 గంటలు పడుతుంది కనీసం అని చెప్పి. ఫోన్లే పర్వాలేదు 7 అంటే కనీసం అంటే వెళ్ళిపోతుంది అని అనుకున్నాము. 6-6:30కి. నేను ధైర్యంతో, నా ధైర్యము ఆ పాప ధైర్యము, తను ఎక్కించేసాను, కూర్చోబెట్టేశాను, తను వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఫోన్ లేదమ్మా. మా పెద్ద పాప చదువుకున్న దాని దగ్గర మొబైల్ లేదు, మా దగ్గర మొబైల్ లేదు. అంటే నేను 2001 అంటే ఏంటంటే 23 years బ్యాక్. మొబైల్ లేవు, ఓన్లీ ల్యాండ్ లైన్ మా ఆఫీసులో ఉండేది. నాకు ఆఫీస్లోను ఇంకెక్కడ ఏమీ లేవు. తను వెళ్ళిపోయింది. నేను చెప్పానమ్మా, నువ్వు అక్కడ రూపాయి వేస్తే కాల్ చేయొచ్చు కదా, నాగ్పూర్ వెళ్ళాక నాకు కాల్ చేయి తల్లి అని చెప్పాను. స్కూల్లో ఉంటాను కాబట్టి. లేకపోతే పాపాజీ అంటే మళ్ళీ మా నాన్నగారికి, ఆయనకి చెయ్యని చెప్పి తను వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. తను వెళ్ళింది బస్సు ఇన్ఫర్మేషన్ లేదు. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ పాప మేము కూడా కాంటాక్ట్ చేయలేము, దాని దగ్గర లేనే లేదు. ఎలా చేస్తాము? అందరూ ఇంట్లో వాళ్ళు టెన్షను, పిల్ల దగ్గర నుంచి ఫోన్ రాలేదు, ఏమైంది అంటూ. నేను మనసులో పైకి ధైర్యంగా కనిపిస్తున్నాను, మనసులో అమ్మ ఒక ప్రేమ అలా ఉంటుంది. ఏం చేయాలమ్మా అని అమ్మవారిని, అమ్మ చూసుకో తల్లి, ఆ పాపను చూసుకో తల్లి అని నేను అదొక్కటే పెట్టుకున్నాను. దాని మెడలో ఆంజనేయ స్వామి ఉంది, ఆంజనేయ స్వామికి పెట్టుకున్నాను. దాన్ని ఎక్కడున్నా దాన్ని ప్రొటెక్ట్గా చూసుకోని ఆయన అని చెప్పి నేను ఇక్కడ ఒకటే చేసేదాన్ని, అంతే.
అలా వెళ్ళిపోతుంది, రోజులు వెళ్ళిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. పక్క వాళ్ళు వీళ్ళు అమ్మ ఎలాగైనా కనుక్కోండి అమ్మ, ఎక్కడైనా కనుక్కోమండి అంటే మాకు అప్పుడు ఎవరో ఐడియా ఇచ్చారు, నాగ్పూర్ స్టేషన్లో మీరు కాల్ చేసి కనుక్కోండి, ఎవరో ఉంటారు కదా, అది కూడా ఎవరి ద్వారానో నాగ్పూర్ స్టేషన్ నెంబర్లు ఉంటాయి కదా, అక్కడ కనుక్కుని ఒక టీటీ తోటో ఎవరితోటో మాట్లాడించారు. మేము అంతా చెప్పాము, ఒక 18 ఏళ్ల పిల్ల స్టేషన్లో వచ్చిందా, ట్రైన్ ఎక్కిందా, ఏమైనా జరిగిందా చెప్పండి అని. ఎంత చెప్తాము, ఎన్ని ట్రైన్లు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి, మేము ఎలా చెప్తామని. వాళ్ళు కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు, వాళ్ళకి తెలియలేదన్నారు. నేనే స్కూల్లో పనిచేస్తున్నానో అక్కడ వాళ్ళది ఒక కాన్వెంట్ ఉంది నాగ్పూర్లో, ఆ స్కూల్ వాళ్ళకి అక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆ ప్రిన్సిపల్కి కాల్ చేసి మా స్కూల్ ద్వారా ఒక్కసారి మీరు ఎవరినైనా పంపి నాగ్పూర్ స్టేషన్కి పంపి ఆ పాప చేరుకుందా లేదా, ఎక్కడుంది ఏంటో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని ఒక మనిషిని వాళ్ళు పంపించారు. పాప హెల్ప్ చేశారు. చేసి వాళ్ళు 2-3 గంటలు అలాగ వెళ్ళని వాళ్ళని అందరినీ అడుగుతుంటే అక్కడ కూర్చున్న బండి వాళ్ళు ఉంటారు కదా సెల్లర్స్, వాళ్ళు చెప్పారట ఒక 18 ఏళ్ల అమ్మాయి ఇలా స్టేషన్ దగ్గరికి వచ్చింది, ఆ ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చింది, ఆ వస్తున్న టైంలోనే వాళ్ళ అమ్మాయి బండి వెళ్ళిపోయింది. బండి మిస్ అయిపోయింది, ఎందుకంటే బస్సు వాడు లేట్ చేశాడు, టైంకి తీసుకెళ్ళలేదు. పాపం బస్సు వాడు చేసిన ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావడానికి దానికి 15 నిమిషాలు పట్టింది. బ్యాగులు ఉన్నాయి కదా, ఎక్కడో దింపుతారు బస్సు వాడు, రావాలి పాపం. ఆ బ్యాగులు 4 బ్యాగులు తగిలించుకుని రావాలి, ఒక 10 నిమిషాలు పట్టుంటుంది. వచ్చేసరికి ట్రైన్ మిస్ అయిపోయింది. అక్కడే కూర్చుని ఏడుస్తోందిట, ఏం చెయ్యాలి అని. పాపం చిన్నపిల్ల కదా. అక్కడ మిలిటరీ వాళ్ళు కొంతమంది ఎవరో ఉండి హెల్ప్ చేశారు. అమ్మ నువ్వు ఏమీ బాధపడకు, నీకు ఇక్కడికి ఇంకొక ట్రైన్లో హైదరాబాద్కి ఒక ట్రైన్ ఉంటుంది, నువ్వు హైదరాబాద్ వెళ్ళు. తను ఒకటే మాటట, నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు లేకపోతే కాలేజ్ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు, దానికి మైండ్ అంతా అది అక్కడ ఉంది. వాళ్ళు హెల్ప్ చేశారట, వెళ్ళి నాకు మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి, అక్కడి నుంచి మీరు వెళ్ళండి అని. వాళ్లే పాపం దాన్ని కూర్చోబెట్టారట. ఆ బండిలో మిలిటరీ వాళ్ళు ఉన్నారట, తనకి చక్కగా చూసుకుని భోజనం అది వాళ్ళు ఏది తెచ్చుకున్నారు అది పెట్టి వాళ్ళు బాగానే చూసుకున్నారు. అదంతా తనకి ఇప్పుడేం తెలియదు, తర్వాత తెలుస్తుంది. మొత్తానికి అక్కడ మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీ అమ్మ అది అక్కడ ఏడుస్తోంది, మిలిటరీ వాళ్ళ సహాయంతో హైదరాబాద్ వరకు వెళ్ళింది, అంతే, అది తెలుసును. పోన్లే కాస్త ఒక్క పిసరు తెలిసింది, హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్లో మా బ్రదర్స్ వాళ్ళు ఉండేవారు అప్పుడు. నేను మా బ్రదర్కి ఫోన్ చేశాను, నాయనా నువ్వు స్టేషన్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిందో కనుక్కో. హైదరాబాద్ వచ్చిందని తెలిసింది, కన్ఫర్మ్ అయింది. తను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి చాలామందిని ఇలా కనుక్కుంటే అప్పుడు చెప్పారు, అవును ఒక అమ్మాయి 4 బ్యాగులతో రావడం వచ్చింది, వచ్చిన తర్వాత అది సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది, కానీ ఏ ట్రైన్ అయితే వెళుతోందో అది కాచిగూడ నుంచి వెళుతోంది, ఇక్కడి నుంచి ట్రైన్ లేదు అని. 10 నిమిషాలు టైం ఉంది, 10-15 నిమిషాలు ఉందో టైము. కాచిగూడ వెళ్ళాలి, దీనికి ఆ విషయం తెలియదు, కాచిగూడ వెళ్ళాలని కూడా తెలియదు. వాళ్ళు ఎవరో ఉన్నారటమ్మా, మీరు ఇక్కడ కాదు కాచిగూడ కాచిగూడ ఎక్కడుంది, వాళ్ళు చెప్పారట ఇలా ఆటో పట్టుకుని వెళ్ళండి అని. ఆ పిల్ల 4 బ్యాగులతో ఆటో ఎక్కి కాచిగూడ వెళ్ళి కాచిగూడ నుంచి ఆ ట్రైన్ పట్టుకుంది. ఇంత ఇన్ఫర్మేషన్ అక్కడ తెలిసింది మాకు. దాని తర్వాత ఇంకా బెంగళూరు వెళ్ళిన తర్వాత మాకు ఏమీ తెలియదు. 2వ రోజు అయిపోయింది, 2వ రోజు మధ్యాహ్నం అయిపోయింది, 2 డేస్ ఇలా అయిపోయింది. 2వ రోజు రాత్రికి అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంచుమించు ఒక 200-300 కాల్స్ చేసేసి ఉంటాం మేము కాలేజ్కి. అస్తమాట ఇదే అడగడం, అమ్మ పాప వచ్చిందా, మా అమ్మాయి వచ్చిందా, మా అమ్మాయి వచ్చిందా. వాళ్ళకు కూడా ఇరిటేట్ అవుతారు, వస్తే మేమే చెప్తామమ్మా మీరేం కంగారు పడకండి, మేమే. అయినా మనకు ఉంటుంది కదా, అయినా చేసేవాళ్ళము. రాత్రి 2వ రోజు అంటే తొలి రోజు సాయంత్రానికి వెళ్ళవలసిన అమ్మాయి 2వ రోజు రాత్రికి అక్కడికి ఇవన్నీ మిస్ అవుతూ అక్కడికి వెళ్ళి కాల్ చేసింది. చాలా నీరసంగా వాళ్ళు చెప్పారట, నువ్వు వచ్చావు కదమ్మా ముందు మీ అమ్మగారు వాళ్ళకి కాల్ చెయ్యి. ఆ మాటతోటే అర్థమైపోయింది నాకు నెమ్మదిగా, అమ్మ నేను చేరుకున్నాను అంటే. నేను ఆ మాటతోటి అర్థమయ్యి, అమ్మ ఇప్పుడు ఏమీ మాట్లాడకు నువ్వు తల్లి, ముందు నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, తల్లి కదా ఏమీ తినలేదు, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, భోజనం చేసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడమ్మా కొంతసేపు, అసలు ఏమైందో చెప్పు నాకు. తను చక్కగా భోజనం చేసి వచ్చి నాకు తను చెప్పితే, అమ్మ మీరు నమ్మరు, ఎవ్వరూ కూడా అసలు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. తన జర్నీ అంతా ఎలా చెప్పిందంటే చాలా ఎమోషనల్ అయిన. ఏమైంది అక్కడికి నాగ్పూర్ వెళ్ళిన తర్వాత మిస్ అయింది కదా, మిస్ అయితే పాప మిలిటరీ వాళ్ళు ఆ ట్రైన్లో హైదరాబాద్ ట్రైన్లో వాళ్ళు తీసుకుని వెళ్ళారు, అక్కడ దింపేశారు దాన్ని.
దింపేసిన తర్వాత కాచిగూడకి ఆటోలో పట్టుకుని వెళ్ళిందిట. కాచిగూడ నుంచి ఆటోలో పట్టుకుని వెళ్ళేసరికి కాచిగూడ ట్రైన్ కూడా మిస్ అయిపోతున్న సిచ్యువేషన్కి వచ్చేసిందిట. ఎందుకంటే టైం ఎక్కువ లేక. అవును అవును. అది కూడా పరుగులు, ఏమీ తిండి లేదు, ఏదో వాళ్ళు ఏం పెట్టారో తెలియదు, తిండి లేదు, ఏమీ లేదు. ఆ బ్యాగులతోటి కాచిగూడ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి వాళ్ళని చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి అలా అలా చేరుకుని ఎంత కష్టపడిందంటే అమ్మాయి అంత కష్టపడింది. తిండి ఇవన్నీ మర్చిపోండి, చాలా కష్టపడింది. ఎక్కడా ఫోన్లు చేయడానికి కూడా దానికి ఒక చోట చేసిందిటమ్మా పాపం తను. ఒక చోట హైదరాబాద్ నుంచి. మా దురదృష్టం ఏంటంటే మా వారికి చేసిందిట, ఆయన ఫోన్ డెడ్ట. అది అంది, అమ్మ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేశాను నాన్నగారికి, నాన్నగారి ఫోన్ డెడ్ వచ్చింది, నాకు రెస్పాన్స్ దొరకలేదు, తర్వాత నా స్కూల్ 2 o'clock వరకు ఉంటుంది, నేను వచ్చేసి ఉంటాను. అది అక్కడ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు, సంథింగ్ మాకు కనెక్టివిటీ అవ్వలేదు. సో కానీ అంతలా చేశానమ్మా. కానీ నేను చాలా పాపం ఎంత కష్టపడిందంటే అంత కష్టం. కానీ ఏం జరిగిందంటే ఏమి తప్పు జరగకుండా ఒక్క ఆడపిల్లని ఆ నమ్మకంతో, దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో, దాని మెళ్ళో హనుమాన్జీ ఉన్నాడు, అది నమ్ముకుంది, అది ఆ దేవుణ్ణి పట్టుకుంది. నేను ఇక్కడ అమ్మవారిని పట్టుకున్నాను. ఈ నమ్మకము దాన్ని సేఫ్గా టైం ఎక్కువ తీసుకున్నా కానీ చక్కగా దాన్ని కాలేజీకి చేర్చింది. చెప్పండి అమ్మా, ఇది ఇంతకంటే పెద్ద అనుభవం ఎక్కడ ఉంటుంది? నిజమే అమ్మా. రియల్ లైఫ్లో జరిగిన మా అమ్మాయితో జరిగింది ఇది. తను కూడా నమ్ముతుంది. నేను అన్నాను, అందుకే ప్రతి ఆడపిల్లలకి చెప్తాను, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా మీ దగ్గర ఒక దేవుడిని పెట్టుకోండి, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. నిజంగా హనుమంతుడే కాపాడాడమ్మా దాన్ని. ఇలాగే మా రెండో అమ్మ విషయంలో కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, కానీ ఏమీ అవ్వలేదు. మా చిన్నమ్మాయి నేను సేఫ్ అయ్యాం. చాలా ఉన్నారమ్మా ఆ ప్లేస్ లో ఇద్దరు. మేము నీ చిన్న బండి మీద వెళ్తుంటే దాని కౌన్సిలింగ్ టైంలో అదొక పెద్ద, చాలా పెద్దది. నిజం చెప్పాలంటే ఇద్దరికి దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగిపోవాలి. కానీ ఇంత పిసరు ఖరోచ్ కూడా రాలేదు మాకు ఇద్దరికి కూడా. కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలని వెళ్ళి పరిగెడుతుంటేను బండి మీద కౌన్సిలింగ్కి వెళ్ళాము, అటెండ్ అయ్యాము. అక్కడ కూడా దాని మెళ్ళో హనుమంతుడు ఉన్నాడు, నాకు అమ్మవారు ఉంది. ఈ నమ్మకం ఇద్దరిని సేఫ్ చేసింది. అలాగే మా సాధకుల్లో కూడా ఇప్పుడు చాలామంది ఇలాంటివి జరిగితే వాళ్ళు సేఫ్ అయ్యారు. చదువు లేని వాళ్ళు, చదువు రావట్లేదు అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ అమ్మవారి గురించి చెప్పి ఒక శ్లోకం ఇస్తే వాళ్ళకి చక్కటి చదువులు వస్తున్నాయి, వాళ్ళు నమ్ముతున్నారు, మిరాకల్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ వింటుంటే అనిపిస్తుందమ్మా, తప్పకుండా మనందరం కూడా ప్రతి వాళ్ళు, మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి, దేవుణ్ణి నమ్మాలి. కనీసం ఏదో ఒకటి దేవుడు మన దగ్గర ఉంచుకోవాలి, మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మగపిల్లలకు కూడా కావాలి రక్షణ, మంచిగా ఉండడానికి, వాళ్ళ బుద్ధిని మార్చకుండా మంచి బుద్ధితో ఉండడానికి. కానీ మంచి బుద్ధితో ఉండడానికి మగపిల్లలకి, సన్మార్గంలో ఉండడానికి మగపిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళు కూడా సన్మార్గంలో ఉంటూ వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడు మన దగ్గర ఉండాలి, నమ్మకం ఉండాలి. సంతోషం అమ్మ. నిజంగా భగవంతుడు ఉన్నాడు అంటారు, లేడు అనే వాళ్ళు ఉంటారు, మొండిగా వాదిస్తుంటారు. అటువంటి వారికి మీ జీవితాన్నే ఒక అనుభవంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యోస్మి అమ్మ. చక్కగా మీరు అంటే తెలియాలమ్మా అందరికీను. అవును, ఇలాంటివి చెప్తే నమ్ముతారమ్మా, లేకపోతే వాళ్ళు నమ్మరు, నిజంగా నమ్మరు. ఇవి జరిగాయంటే తప్పకుండా నమ్ముతారు. ఆ నమ్మకం కలగాలి అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలి. కరెక్టే అమ్మా. సంతోషం అమ్మా. ధన్యవాదాలు అమ్మా. మీరు చక్కగా ఆనందంగా ఉండండి అమ్మా. ఎంత చక్కగా మీరు ఇలాగా మంచి ఇంకా ఎంతో ఎంతో వృద్ధిలోకి రావాలి, ఇంకా ఎదగాలమ్మా మీరందరూ కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. శ్రీ మాత్రే నమః.